బంగ్లాదేశ్ రంగ్పూర్లో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. హిందూ ఫ్యామిలీ దారుణ హత్యకు గురైంది. తన ఇంటి మీదకు పైకి వెళ్ళి ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటూ ఇద్దరు వ్యక్తుల్ని నిలదీశాడు ఒక రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి. దీంతో గణపతితో పాటు ఆయన భార్య, కూతురు, కొడుకుని కూడా అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత వాళ్ళని హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి పారిపోలేదు. వాళ్ళు అక్కడే ఉండి సుమారుగా ఒక 6 గంటల పాటు అదే ఇంట్లో ఉన్నారు. ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కీర, దోసకాయలు, ఖర్జూరాలు తింటూ టైంపాస్ చేశారు. అక్కడే స్నానం కూడా చేసి ఫ్రెష్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికీ ముగ్ధో, సిద్ధార్థ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. గురువారం రాత్రి గణపతి ఇంటిపైకి ఇద్దరు వ్యక్తులు వెళ్ళి అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. అయితే తన ఇంటి మీదకి ఎందుకు వచ్చావంటూ గణపతి ప్రశ్నించడంతో గొడవ మొదలైంది. తమను గణపతి గుర్తుపడతాడన్న భయంతోనే ఆయన మెడలో టవల్ బిగించి ప్రాణాలు తీశారట ఆ దుండగులు. ఆ తర్వాత ఆ గొడవ జరుగుతున్న విషయం తెలిసి గణపతి భార్య ప్రీతిలత బిల్డింగ్ మీదకి వెళ్ళింది. ప్రీతిలతను సైతం అదే రీతిలో చంపేశారట. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి గణపతి కూతురు అగామి, కుమారుడు ప్రియం ఇద్దరిని కూడా హత్య చేశారట. దాని తర్వాత సుమారుగా ఒక 6-7 గంటల పాటు అక్కడే ఉండి అక్కడే స్నానం చేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ తిని లైక్ డేట్స్, కీరా ఇలాంటివన్నీ తిని రెస్ట్ తీసుకొని ఇంకొంచెం అక్కడ డ్రగ్స్ తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళ మృతదేహాలను కూడా ఇదేదో ఒక దొంగతనం జరిగింది, దొంగతనం కోసం వచ్చి ఈ హత్య చేశారు అన్నట్లుగా దాన్ని క్రియేట్ చేసి, అంటే వాళ్ళ మృతదేహాలని అక్కడ దూరంగా స్టెప్స్ మీద అలా పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. అయితే ఈ విషయం తెలిసి వీళ్ళ నలుగురికి సంబంధించిన ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ మొత్తం ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. ఎంతసేపటికి ఎవరి ఫోన్లో ఆన్ అవ్వడం లేదు. ఇక్కడ మరొక కీలకమైన విషయం, ఆ ఫోన్లని డిటర్జెంట్ వేసి డిటర్జెంట్ వాటర్లో వేసి ఆ డిటర్జెంట్ వాటర్లో ఫోన్లు వేస్తారట. ఎందుకు ఫోన్లు పనిచేయకుండా, అసలు ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో. ఎంతసేపటికి వాళ్ళ ఫోన్లు ఆన్ అవ్వట్లేదు, స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. ఎంతమంది కాల్ చేసినా డౌట్ వచ్చి పోలీసులకు కాల్ చేస్తే పోలీసులు వచ్చి చూసేసరికి అక్కడ అంత దారుణం కనిపించింది. సో ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘోరానికి సంబంధించి ఇప్పుడు మొత్తం హిందూ సమాజం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అయితే ఇక్కడ మొదట్లో ఇదేమైనా హిందువుల మీద కక్షపూరితంగా చేసిన పని అని చెప్పి అనుకున్నారు. ఆ తర్వాత ఇది డ్రగ్స్కి బానిసలైనటువంటి ఒక ఇద్దరు యువకులు చేసినటువంటి పని. అదిగో అక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, దే ఆర్ వెరీ యంగ్. వాళ్ళు చేసిన పని అంటూ గుర్తించారు. వాళ్ళ ఏజ్ కూడా ముగ్ధ ఏజ్ 19 years, సిద్ధార్థ్ దాస్ ఏజ్ 23 years. ఒకరు 19 years అంటే జస్ట్ మేజర్ అయ్యారు, ఇంకొకరు 23 years ఎర్లీ 20sలోనే ఉన్నారు. అంత చిన్న వయసులో వాళ్ళు కుటుంబం మొత్తాన్ని నలుగురిని దారుణంగా హత్య చేసి అంత ధైర్యంగా అక్కడే ఉండి టైంపాస్ చేసి స్నానాలు చేసి వాళ్ళ ఇంట్లోనే ఫ్రెష్ అయ్యి తినేసి ఇంకా డ్రగ్స్ సేవించి అక్కడి నుంచి అది కూడా మళ్ళీ ఒక దొంగతనంలాగా క్రియేట్ చేసే ప్రయత్నం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. మనం చూస్తున్నాం ఇప్పటికే ఒక స్కూల్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి గణపతి చక్రవర్తి రిటైర్డ్ టీచర్. ఈ నేపథ్యంలో విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేయడం మనకు కనిపిస్తుంది. హిందూ సంఘాలు కూడా ఈ విషయంలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ డ్రగ్ కల్చర్కి సంబంధించి కూడా మరొకసారి చర్చ జరుగుతుంది. సో ఈ అంశాన్ని మరింత క్లియర్గా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మరింత క్లియర్గా ఒకసారి మనం చూస్తే, బంగ్లాదేశ్లో రంగ్పూర్ నగరంలో మచువాపారా దాస్పారా అనేటువంటి ప్రాంతం, అక్కడ ఒక రిటైర్డ్ టీచర్ ఫ్యామిలీ ఉంటున్నారు. గణపతి చక్రవర్తి ఆయన పేరు, 65 years old.
ఆయన భార్య ప్రీతిలత 50 years old, ఆయన కుమార్తె అగామి, కుమారుడు ప్రియం, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ. అదిగో మీకు స్క్రీన్లో కనిపిస్తున్నారు. కుమారుడు చాలా చిన్న పిల్లవాడు, ఆయన కుమార్తె కూడా షీ వెరీ యంగ్. అయితే వాళ్ళందరూ ఆవిడ ఉంటున్న సమయంలో ఎవరో ఒక ఇద్దరు యువకులు ఇంటి పైకప్పు మీద కనిపించారట. ఆయనకి కనిపిస్తే గణపతి చక్రవర్తి పైకి వెళ్ళి ఎవరు మీరు, ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేశారు. అదే టైంలో వాళ్ళు డ్రగ్ తీసుకుంటున్నారు. అక్కడ యబా అనేటువంటి ఒక కైండ్ ఆఫ్ డ్రగ్ అవైలబుల్ ఉంది. సో ఆ డ్రగ్ తీసుకుంటున్నారట. అదే ఆయన గుర్తించి మీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటి మీదకి వస్తారు, ఇక్కడ ఎందుకు వచ్చారు అసలు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ అసలు డ్రగ్స్ తీసుకుంటారా మీరు, నేను కంప్లైంట్ చేస్తాను అని చెప్పి వాళ్ళ మీద సీరియస్ అయ్యాడు. సీరియస్ అయితే వెంటనే వాళ్ళిద్దరూ ముగ్ధదాస్ అలాగే సిద్ధార్థ్, వీళ్ళిద్దరూ ఈయన మనల్ని గుర్తుపట్టేశాడు, మనం డ్రగ్స్ తీసుకుంటున్న విషయం కూడా చూశాడు కాబట్టి బయట చెప్తాడేమో అని భయపడి అతని మీద కోపంతో అటాక్ చేశారు. అతని మెడలో ఒక టవల్ గట్టిగా బిగించి అతనికి ఊపిరాడకుండా చేసి అక్కడే అతని ప్రాణాలు తీశారు. పైన ఏదో అలికిడైనట్లుంది ఇంటి మీద అని చెప్పేసి డౌట్ వచ్చి అక్కడికి ఆయన భార్య కూడా వెళ్ళారు, ప్రీతిలత. తను కూడా వెళ్ళి ఏం జరిగింది అని చూసేలోపు తన భర్తని అలా టవల్తో గొంతు బిగించి ప్రాణాలు తీశారు అనేది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు. గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తే వెంటనే ఆవిడ మీద కూడా అటాక్ చేసి ఆవిడ గొంతుకు కూడా టవల్ని బిగించి ఆవిడ ప్రాణాలు కూడా తీశారు. ఇక అక్కడి నుంచి వీళ్ళిద్దరిని మనం చంపేశాం, ఇక ఇంట్లో ఇంకెవరు ఉన్నారేమో, వాళ్ళు మళ్ళీ ఏం జరిగింది ఏంటి అనేది గమనిస్తారు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళారు. అక్కడ వాళ్ళ డాటర్ అండ్ సన్ కనిపించారు, అగామి అలాగే ప్రియం ఇద్దరు. వాళ్ళ డాటర్ టీనేజ్లో ఉన్నారు, వాళ్ళ సన్ ఇంకా చిన్న పిల్లవాడు పాపం. అదిగో మీకు స్క్రీన్లో చూడండి ఎంత చిన్న పిల్లవాడు. వాళ్ళు కనిపించారు. వెంటనే వాళ్ళ మీద కూడా చాలా దారుణంగా అటాక్ చేసి వాళ్ళిద్దరినీ కూడా చంపేశారు అక్కడే. ఆ తర్వాత జనరల్గా ఆ డ్రగ్ మత్తు వల్ల లేకపోతే తమ విషయం డ్రగ్ తీసుకుంటున్నారని బయటపడుతుందన్న భయం వల్ల ఇలా ఒకవేళ చేసిన తర్వాత జనరల్గా ఎవరైనా ఏమవుతుంది, ఆ డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిన తర్వాత అక్కడి నుంచి పారిపోతారు, లేకపోతే ఆ ఇన్సిడెంట్ తర్వాత అక్కడి నుంచి పారిపోతారు, జనరల్గా భయపడిపోతారు, పారిపోతారు. కానీ వీళ్ళు అలా చేయలేదు. దే ఆర్ వెరీ నార్మల్. అంత పెద్ద దారుణం చేసి నలుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన తర్వాత కూడా అక్కడే ఆ మృతదేహాల మధ్యలోనే అక్కడే ఉన్నారు. సరదాగా టీవీ పెట్టుకొని సినిమాలు చూశారట, అక్కడే స్నానం చేశారంట, వాళ్ళ ఇంట్లోనే స్నానం చేసి ఆ ఫ్రిడ్జ్లో ఉన్న డేట్స్ కీరా అలాంటివి తిని రిలాక్స్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆ డ్రగ్ తీసుకున్నారట. తీసుకొని ఒక 6-7 గంటల సమయం గడిచిపోయింది ఆల్మోస్ట్. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, మనం ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎలా, మళ్ళీ పోలీసులకు ట్రేసెస్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి ఆ ట్రేసెస్ని మాయం చేసే ప్రయత్నం చేసి, అంటే అక్కడ అన్ని క్లీన్ చేసేసి వాటర్ అవన్నీ కూడా ఫ్లోర్ మీద పోసేసి వాళ్ళని కూడా ఇక్కడ ఇలాగే ఉంచితే ఎవరో ఇంటెన్షనల్గా వచ్చి చేశారనేది అర్థమవుతుందని చెప్పి గమనించి ఒక దొంగతనం కనుక జరిగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అలా అక్కడ క్రియేట్ చేశారట. అంటే అక్కడ బీరువాని పగలగొట్టే ప్రయత్నం చేయడం, అక్కడ డబ్బులు దొంగతనం చేయడం, కొంచెం ఇలాంటివన్నీ చేసి వాళ్ళ మృతదేహాలను కూడా గణపతిని అక్కడే వదిలేశారు. పైన గణపతి ఇంటి పైకప్పు మీద వదిలేశారట. ప్రీతిలత ఆమె కుమార్తె వీళ్ళిద్దరిని మాత్రం మెట్ల మీద పడేశారట. అంటే అక్కడ ఉన్న వాళ్ళని అక్కడే వదిలేస్తే ఏదో ఒక ట్రేసెస్ దొరుకుతాయని చెప్పేసి వాళ్ళ మృతదేహాలని ప్లేస్ మార్చారు. గణపతిని మాత్రం ఇంటి కప్పు మీద వదిలేశారు, కింద స్టెప్స్ మీద దిగే టైంలో ప్రీతిలత కుమార్తె అక్కడ వదిలేశారు. ప్రియంని మాత్రం మంచం కింద దాచేశారట, చిన్న పిల్లవాడిని. ఆ మృతదేహాన్ని దాచేసి వాళ్ళ ఫోన్లన్నీ కూడా సర్ఫ్ వాటర్లో పడేశారు, ఫోన్లు పనిచేయకుండా పడేసి అక్కడి నుంచి మొత్తం ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురు చేసేశారు. ఇంకొంచెం డ్రగ్ మిగిలి ఉంటే అది కూడా వాళ్ళు తీసుకున్నారు. కొంత బంగారం డబ్బులు అవన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏదో దొంగతనం జరిగింది, దొంగతనం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళని ఇలా చేశారు అని చెప్పేసి
కొంత క్రియేట్ చేసే ప్రయత్నం, ఫ్రేమ్ చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. అయితే వెంటనే రంగ్పూర్ మెట్రోపాలిటన్ పోలీసులకి కంప్లైంట్ వెళ్ళింది. అప్పటికే పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది. 6-7 గంటల పాటు వాళ్ళకి ఫోన్లు కనెక్ట్ అవ్వడం లేదు, ఎంత ట్రై చేసినా ఏం జరిగిందో తెలియడం లేదు, ఫోన్స్ అన్నీ స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కంప్లైంట్ వెళ్ళింది పోలీసులకి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏదో జరిగింది ఇక్కడ మొత్తానికి అని చెప్పేసి కంప్లైంట్ వెళ్ళింది. రంగ్పూర్ మెట్రోపాలిటన్ పోలీసులు, డిటెక్టివ్ బ్రాంచ్, అలాగే సిఐడి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు దీని మీద దర్యాప్తు చేశారు. ఆ ముగ్ధదాస్, సిద్ధార్థ్ దాస్ ఇద్దరిని కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ కోసం వెతికారు, చాలా ఈజీగానే పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారంటే ఇప్పటికే వాళ్ళ దగ్గర ఆ బంగారం, డబ్బులు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళని కోర్టులో కూడా ప్రవేశపెట్టారు. నిన్న 23వ తారీఖున, ఆగస్టు 23న కోర్టులో ప్రవేశపెడితే వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. సో ఇప్పటికే వాళ్ళ మీద ప్రొసీడింగ్స్ మొదలైపోయాయి. ఇంత దారుణానికి ఒడిగట్టింది ఒక 19 ఏళ్ళు 23 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు డ్రగ్స్కి బానిసలై చివరికి 4 ప్రాణాలు తీసి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఈ అంశం చాలా పెద్ద చర్చను లేవనెత్తింది. అక్కడ వైలెన్స్కి సంబంధించి, డ్రగ్ కల్చర్కి సంబంధించి ఇలా మీ అభిప్రాయాలు ఏంటి? మొత్తం స్టోరీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మొదట్లో ఇది హిందూ కుటుంబాల మీద జరిగిన దాడి అనుకున్నారు, తర్వాత దొంగతనం లాగే ముందు అక్కడ విచారణ మొదలుపెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా కొద్దిగా క్లూస్ అన్ని గ్యాదర్ చేస్తే అసలు విషయం బయటపడింది, ఇది ఇలా జరిగింది మొత్తం స్టోరీ అని చెప్పేసి. సో వ్యూస్, మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేయండి.